యాక్చువల్గా వాళ్ళ కొంచెం బిస్కెట్ అయింది. డాన్స్ ప్రాక్టీస్ చేద్దామని వచ్చాను. సిచ్యువేషన్ ఏంటో చూపిస్తాము. గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 237 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, యాక్చువల్గా వాళ్ళ కొంచెం బిస్కెట్ అయింది. సో ఏంటంటే నేను ఒక వీడియో షూట్ చేసాం కదా, అది కైన్ మాస్టర్ యాప్లో ఎడిటింగ్ చేస్తాను నేను ఎప్పుడు ప్రీమియం తీసుకొని. సో నేను ఏమైందంటే ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను లేట్ అయిపోయింది కదా అని అప్లోడ్ చేయాలి. ఇవాళ అప్లోడ్ చేద్దాం అనేసరికి నైట్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ అయిపోయింది అనమాట. సబ్స్క్రిప్షన్ అయిపోయాక మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా సరే వాటర్ మార్క్ పడిపోతుంది దాని మీద. సో ఇంకా చేసేది ఏం లేక ఇన్షాట్లో ఎడిటింగ్ చేసుకొని అది కొంచెం ఫ్రీ ఉండిద్ది, యాడ్ ఒకటి చూస్తే పోయిద్ది. సో ఇన్షాట్లో చేసి క్లియర్ చేసుకున్నా. సో అలా జరిగిందనమాట. ఇప్పుడు మొత్తం ఏంటంటే కైన్ మాస్టర్లో ఇప్పుడు ఏంటి సాంగ్కి ఒక సాంగ్ ఉండిద్ది దాంట్లో మనం చేసిన రీల్లో. ఆ సాంగ్కి రిలేటెడ్గా క్లిప్స్ పెట్టుకోవాలి. యాస్టీజ్ లెంత్ ఉంటే చాలా నీట్గా వచ్చింది మనం నైట్ చేసినప్పుడు. సో యాస్టీజ్ అదే లెంత్ చూసుకొని అదే స్పీడ్ పెట్టుకొని అదే లైక్ టైమింగ్ అంతా చూసుకొని సెట్ చేసేసరికి అసలు గంట పట్టింది నాకు. అసలు నిన్న ఫాస్ట్గా చేసా, ఇవాళ యాస్టీజ్ అలా చేయడానికి నాకు ఇంకా గంట పట్టింది. అంటే ఎక్కడ మిస్ అవ్వకుండా సేమ్ నిన్న ఏదైతే నాకు ఫీల్ వచ్చిందో ఆ వీడియో షూట్ చేసేటప్పుడు లైక్ ఎడిటింగ్ చేసిన తర్వాత అదే రావడానికి ఇన్షాట్లో కూడా ట్రై చేశా. సో అసలు కోపం వచ్చేసింది ఫుల్గా, ఎందుకంటే నిన్న బాగా ఎఫర్ట్స్ పెట్టి చేసాం, బట్ ఇలా అయింది అనుకోలేదు. అండ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నిన్న మా పాప ఛానల్లో కొన్ని షూట్ చేసాం, అది ఎడిట్ చేయాలి. కైన్ మాస్టర్లో చేద్దాం అనుకున్నా, ఇప్పుడు ఇన్షాట్లో చేయాలి. సో ఆ ఎడిటింగ్ చేసుకోవాలి. వాళ్ళైతే ఎడిటింగ్ వర్కే ఉండిద్ది మ్యాక్సిమం ఎక్కువ. ఈవినింగ్ వెళ్దాం ఇంకా రూమ్ దగ్గరికి. షూట్ అయితే ఏం లేదు, కంటెంట్ కూడా ఏం ఆలోచించాలి దీంట్లో పడిపోయి ఇంకా ఇది వీడియో కంప్లీట్ చేయాలని. సో ఇప్పుడు ఇంకో ఎడిటింగ్ ఉంది వీడియో, అది కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, డాన్స్ ప్రాక్టీస్ చేద్దామని వచ్చాను. సో ఏంటంటే వర్క్స్ అన్నీ అయిపోయినాయి. వీడియో ఎడిటింగ్స్ ఉంటే రెండు వీడియోస్ ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేశా. ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేద్దామని వచ్చా. సో డాన్స్ ప్రాక్టీస్ చేద్దామని వచ్చా గైస్. బాగా లైక్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటో చూపిస్తాము. ఒకసారి బయటికి వెళ్దాం. మెయిన్ మాస్టర్ నువ్వే రాదు. చూడండి గైస్, వర్షం ఎంత పడుతున్నారు, మొత్తం ఫుల్ వర్షం. అది స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంది. సో బ్రో ఏంటి డాన్స్ స్విమ్మింగ్? ఇప్పుడు స్విమ్మింగ్ సో చాలా రోజులు స్విమ్మింగ్ కూడా వెళ్ళలేదని చెప్పి ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాం. సో గైస్, ఇప్పుడు ఏంటంటే కొంచెం వర్షం ఆగిన వరకు చిన్న వర్క్ ఉంది మాకు, షార్ట్ ఫిల్మ్ రిలేటెడ్ వర్క్ ఉందన్నమాట. అది కంప్లీట్ చేసుకొని చూద్దాం. ఒక 1 అవర్లో తగ్గిద్దా బ్రో? 1 అవర్ తగ్గిద్దా? చూడాలి, స్లో పడుతుంది. 59 మినిట్స్కి ఏమైనా తగ్గిద్దా? ఇంకొక నిమిషం తర్వాత. సో గైస్ చూద్దాం. డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే క్యాన్సిల్ అయితే చూద్దాం. మ్యాక్సిమం క్యాన్సిల్ అవ్వండి. ఒకవేళ ఆగిపోతే వర్షంలో ప్రాక్టీస్ చేయాలి. వర్షంలో చేద్దాం బ్రో, ఆన్లైన్ క్లాస్. సరే గైస్, లెట్స్ గో. సో గైస్, ఫైనల్గా వర్షం తగ్గింది, ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం. సో బ్రో స్వరూప్, ఏంటి ప్రాక్టీస్? చిక్రియా? మనోడు కూడా, నువ్వు కూడా చిక్రియా? సో చిక్రీ నేను నాకు అసెప్ట్ చేసాము, కొన్ని స్టెప్స్ అన్నీ అర్థమైనాయి. ఇవాళ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేద్దాం బ్రో. చిక్రీ యశ్వంత్ ఓకేనా? రెడీయా? మామూలు అయిపోయింది ఇప్పుడే. Let's go. గంప అందాలే మళ్ళీ గంప వెళ్ళిపోవాలి. మళ్ళీ గంపకి వెళ్ళాలి. ఇక్కడ రాదు, ఇలా అని వెంటనే ఇలా వచ్చేసి అందాలే. చూడు స్ట్రైట్ అండి. నీకు అలా నేర్పితే ఫుల్ పేషెన్స్ ఉంటుంది తెలుసా. నిజంగా ఎంజాయ్ చేస్తావు అట్లా అన్నాడు. చూడు ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి కూర్చున్నాను అనమాట. వ్లాగ్స్ అప్లోడ్ చేసుకుందాం, బుక్ రీడింగ్ చేద్దాం అని చెప్పి.
అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ టుడే అయితే ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేసా, మా పాప ఛానల్ ఒకటి, నా ఛానల్ ఒకటి. అండ్ రేపు షూట్ ఐడియాస్ ఏం రాలేదు, ఆలోచిస్తా, రేపు కూడా ఆలోచిస్తా, ఏమన్నా మంచి ఐడియా వస్తే షూట్ చేస్తా. అండ్ షార్ట్ ఫిల్మ్ విషయానికి వస్తే మనకి ఇంకా డిలే ఉంది గైస్ షార్ట్ ఫిల్మ్. సో డిఐ మనకి సెప్టెంబర్ 1st స్టార్ట్ అయ్యిద్ది డిఐ అనేది. తర్వాత డిఐ ఎంత ఫాస్ట్గా అయితే చూడాలి, మళ్ళీ అక్కడ కూడా కొంచెం డిలే అవ్వచ్చు. సో మొత్తం ఏంటంటే అక్కడక్కడ డిలే అవుతా వస్తుంది. సో ఎప్పుడు అనుకున్నాం, చాలా డిలే అయిపోయింది. చూద్దాం ఇంకెంత డిలే అయితే చూద్దాం. సో మ్యాక్సిమం నేను చేయాల్సిన వర్క్ అయితే మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా వీళ్ళకి ఫోన్ చేసి తొందర చేయడం చెప్పడమే. సో ఆ వర్క్స్ అన్నీ అయిపోతే ఇంకా మెల్లగా 1 by 1 రిలీజ్ చేద్దామని ఉన్నా. సో ఈ మధ్య ఏంటంటే కంటెంట్స్ ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటా. సినిమా స్క్రిప్ట్ రాయడం, ఆ కంటెంట్స్ డైలీ కంటెంట్స్ చేయడం, ఇంకా అదే వర్క్ మంది. సో ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుందాం గైస్. ఇంకా డైలీ అయితే ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాం మిమ్మల్ని. సో ఒక షార్ట్ ఫిల్మ్ తొందరగా రిలీజ్ అవ్వకపోయినా ఈ డైలీ కంటెంట్స్ అన్నా డైలీ రెగ్యులర్గా చేస్తా. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.